brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్ అవుట్ కొనసాగుతూనే ఉంది. 2 రోజుల పాటు విద్యా సంస్థల్ని మూసివేశారు. ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లలోనే ప్రజలు ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు భద్రతాధికారులు. సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లలోకి వెళ్లాలంటూ ఆదేశించారు. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో అయితే బ్లాక్ అవుట్ ని ఎత్తివేశారు. మనం చూస్తున్నాం నిన్న రాత్రి జరిగిన డ్రోన్లపై దాడికి సంబంధించిన దృశ్యాలవి. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు విరుచుకుపడ్డాయి, క్షిపణులు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. యూరిలో పాక్ దాడులకు సంబంధించిన దృశ్యాలు, అలాగే వరుస డ్రోన్ అటాక్ కి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ చీకట్లో మినుకు మినుకుమంటూ మనకి కనిపిస్తున్నవి డ్రోన్లు. వాటన్నింటినీ కూడా మన దగ్గరున్న అత్యాధునికమైన క్షిపణులతో భారత ఆర్మీ వ్యవస్థ కూల్చివేసింది. యూరిలో పాక్ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఒకవైపు, డ్రోన్లు వరుస పెట్టి వస్తున్న డ్రోన్లు, దూసుకొస్తున్న డ్రోన్స్ ని కూల్చివేసిన దృశ్యాలు మరొక వైపు మనం చూడొచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ లో అయితే బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతోంది. 2 రోజుల పాటు అక్కడ విద్యా సంస్థలు మూసేశారు. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక మరి తెల్లారింది, పూర్తిగా వెలుగొచ్చింది. కాబట్టి ఏం జరిగింది నిన్న రాత్రి, ఎంత విధ్వంసం జరిగింది, ఎవరు ఎంత నష్టపోయారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి మరి కాసేపట్లోనే త్రివిధ దళాధిపతుల ప్రెస్ మీట్ లో తెలియబోతోంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ తో పాక్ డ్రోన్స్ ని కూల్చివేసింది భారత ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్ లో 2 రోజుల పాటు విద్యా సంస్థల్ని కూడా మూసివేశారు. ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని, సురక్షితమైన ప్రాంతాల్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాక్ దాడులకు సంబంధించి ప్రధాని మోదీ ఆరా తీశారు, పరిస్థితిని వివరించారు. ఆయనకి ఎన్ఎస్ఐ అజిత్ దోవల్ మరి కాసేపట్లో దానికి సంబంధించిన కీలకమైన వివరాలు కూడా మనకి ప్రెస్ మీట్ లో తెలియబోతున్నాయి.